ఏ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక సూత్రాలు. ఈ సూత్రాలు తెలిసిన ప్రజా పాలకుడు వైఎస్ జగన్. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2700 ఎకరాలలో చంద్రబాబు నాయుడు హయాంలో ఎంత తెలుసా అక్విజిషన్ జరిగింది? కేవలం 377 ఎకరాలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 900 కోట్లు ఖర్చు పెట్టాం ల్యాండ్ అక్విజిషన్ R&R కు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ విజయనగరం జిల్లాలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. పూర్తిగా ల్యాండ్ కంప్లీట్ చేసి ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసి అన్ని అనుమతులు తీసుకొని వచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 30% కంప్లీట్ చేసినాం. ఇంకో సంవత్సరంలో ప్రాజెక్టు కూడా అయిపోతుంది. 4592 కోట్లతో దీని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు జగనన్న. దీనివల్ల ఏటా 60 లక్షల మంది ప్రయాణించేందుకు వీలుంటుంది. ఎన్నాళ్ళలో వచ్చిన స్వప్నం సాకారం కాబోతోంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయం ఆసన్నమైంది. ఉత్తరాంధ్రకు కేంద్ర విమానయాన శాఖ ఈ శుభ సందేశాన్ని అందించింది. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం దాదాపు తుది దశకు చేరుకుంది. రన్వే, ఏటీసీ సెంటర్లు పూర్తయ్యాయి. ట్రయల్ రన్ కు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఈ నెల 4న ఢిల్లీ నుంచి భోగాపురంలో ఫస్ట్ వాలిడేషన్ ఫ్లైట్ ల్యాండ్ కాబోతోంది.